అమెరికాని బ్లెయిర్ తుఫాను మళ్ళీ హిట్ చేసింది. ప్రస్తుతం నేను నార్త్ ఆర్కన్సాలోని బెంటన్విల్లే నుంచి మాట్లాడుతున్నాను. జనరల్గా ఈ ప్రదేశంలో మంచు ఎప్పుడూ పడదు. అలాంటిది ఈ ఏడాది ఇక్కడ కూడా ఇంత మంచు పడింది. మీరు చూస్తే కనిపిస్తుంది, మొత్తం కార్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మంచు కూడా ఒక 4 ఇంచుల 5 సెంటీమీటర్ల వరకు పేరుకుపోయి ఉన్నది. నిన్న మధ్యాహ్నము 2 గంటలకి స్టార్ట్ అయిన మంచు ఇప్పటి వరకు పడుతూనే ఉన్నది, రాత్రంతా పడుతూనే ఉన్నది. నార్త్ ఆర్కన్సాలో, డాలస్ ఇలాంటి ప్లేసెస్లో మంచు పడుతుంది, కానీ పడిందా లేదా అన్నట్టు ఎప్పుడు ఉంటుంది. కానీ ఈసారి బ్లెయిర్ తుఫాన్ కారణంగా చాలా ఎక్కువ పడింది. ఇది వీళ్ళకి చాలా అన్యూజువల్. సో ఈ ఈ లెక్కన అమెరికాని మంచు తుఫాను చాలా బలంగా హిట్ చేసిందని చెప్పవచ్చును. మీరు చూస్తే కనిపిస్తుంది, మొత్తం అంతా నిండిపోయింది. నాకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇది కాళ్ళు లోపల కూరుకుపోయేంత మంచు వచ్చింది. దీనివల్ల కొన్ని చోట్ల విద్యుత్ ఆగిపోయింది, నీళ్లు గడ్డకట్టుకుపోయి పైపులు ఆగిపోయింది, నీళ్ళు ఆగిపోయాయి. సో ఇక్కడే ఇలా ఉన్నది అంటే కన్సాస్, ఇంకా వాషింగ్టన్, వర్జీనియా లాంటి ప్లేసుల్లోని ఇంకా చాలా ఎక్కువ పడింది. అక్కడ 12 ఇంచెస్ వరకు స్నో పడింది. అసలు కార్లు కదలడానికి లేదు, అసలు మొత్తం జనజీవనం స్తంభించిపోయింది అక్కడైతే. ఆ లెక్కన అక్కడ ఇంకా చాలా ఎక్కువ పడింది. మరొక 2 రోజులు వారం రోజులుగా ఇదే పరిస్థితి అవుతోంది. మరొక 2 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక్కడ ఇలా ఉంటే మరోవైపు సౌత్లోని కార్చిచ్చు మొత్తం అక్కడ అందరినీ కాల్చేస్తుంది. 3 రోజులైంది అక్కడ కార్చిచ్చు కాలిఫోర్నియాలోని, ఆగటం లేదు. ఫుల్గా అక్కడ మంటలు అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది ఇళ్లను ఇవాక్యువేట్ చేశారు. 2,000-3,000 పైగా ఇళ్ళు కాలిపోయాయి. చాలా ఆస్తి నష్టం, 5 లక్షల కోట్లకి పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. సో అమెరికాని ఒకవైపు మంచు, ఇంకొక వైపు మంటలు, 2 తగలెట్టేస్తున్నాయి. ఏమైపోతున్నదో తెలియని పరిస్థితిలో ఉంది అమెరికా. ఎప్పటికీ కోలుకుంటుందో కూడా తెలియదు అన్నట్టు ఉన్నది.